ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము మన యొక్క ఆత్మ ఏ రకంగా కంప్లీట్గా స్వచ్ఛంగా శుద్ధంగా మారుతుంది. అనాది కాలం నుండి మన భారతదేశంలో చేసుకున్నటువంటి పాపాలను ఎలా తొలగించాలి, వాటి నుండి ముక్తులుగా ఎలా కావాలి, పాప కర్మల నుంచి ముక్తులుగా అవ్వడానికి ఎన్నో మార్గాలని ఎంచుకున్నాము. తీర్థయాత్రలు చేయడం, ఉపవాసాలు ఉండడం, భక్తి చేయడం, ఇవన్నీ కూడా అనాది కాలం నుండి నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే, మన యొక్క ఆత్మ ఏమి చేయటంతో, ఎలాంటి సాధన చేయటంతో కంప్లీట్గా శుద్ధమవుతుంది, ప్యూర్ అవుతుంది. పాప కర్మలు అనేది బరువు లాంటిది, భారం. ఏదైనా బరువే కదా. చేతులు బరువు ఉన్నాయనుకోండి, 2 చేతుల్లో బరువు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటాం, లేదా ఇంకా హెల్పర్స్ని అడుగుతాము, కూలీని పెట్టుకుంటాం. అవన్నీ చేసి మన చేతిలో ఉన్న బరువుని ఈజీగా మనం పక్కన పెట్టేసుకుంటాం. కానీ మన మనసే బరువు అయిపోయింది అనుకోండి. మనసు బరువు అయిపోవడము అనగా అతిగా పాప కర్మలతో, భ్రష్ట కర్మలతో మన యొక్క ఆలోచనలు బరువు అయిపోయింది, ఆత్మ అశుద్ధంగా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ బరువుతో ఎగరలేదు, అంటే హాయి అనేది ఉండదు, అంటే ఫ్రీడమ్ అనేది ఉండదు. మెడిటేషన్ చేయడం అంటేనే కంప్లీట్గా మనం మన మనసుతో రిలాక్స్ అయిపోవడం. యోగ సాధన చేసేటువంటి ఒక సాధకుడు చాలా సహజమైన పద్ధతిలో సదా కూల్గా ఉంటాడు. వారి యొక్క మనస్సు ద్వారా పరమాత్మ సన్నిధిలో చేరడానికి ఎక్కువ సమయం పట్టకుండా చాలా తక్కువ సమయంలోనే మనసు మరియు బుద్ధి ద్వారా పరమాత్మ సన్ముఖంలోకి చేరగలుగుతారు. ఈ మెడిటేషన్లో మీకు ఖచ్చితంగా పద్ధతి మేము నేర్పిస్తాం. ఏ రకంగా మీరు మనసుతో కూల్గా ఉండగలుగుతారు, రిలాక్స్గా ఉంటారు. రిలాక్స్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి, బరువు ఎందుకు అయిపోయింది, కారణాలు ఏంటి. బరువులు పాస్ట్ పాప కర్మల ఎఫెక్ట్. గత జన్మల నుండి ఏదైతే నా ఆత్మ భ్రష్ట కర్మలు చేస్తూ ఈ శరీరంలోకి వచ్చిందో, పాస్ట్ జన్మలో అన్ని మనం అక్కడే మన శరీరాన్ని, ఇల్లును, ఆస్తిని, అంతస్తుని, ఏవేవి ఉండను పూర్వజన్మలో అందరం అన్నీ అక్కడే వదిలేసి కేవలం మన యొక్క ఆత్మ ప్రస్తుతం ఉన్న ఈ శరీరానికి వచ్చేసింది. ఆ వచ్చే సమయంలో తన వెంట తన పాస్ట్ జన్మలో చేసిన భ్రష్ట కర్మల ప్రభావాన్ని తన వెంట తెచ్చేసుకుంటుంది. ఆ బరువు మోసేటప్పుడు రకరకాలుగా లెక్కాచార రూపంలో దాని నుండి రిలాక్స్ కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేడు సమాజంలో ఎంతో పవిత్రమైనటువంటి భక్తులను మనం చూస్తున్నాం. చాలా శుద్ధిగా వారు ఉంటూ ఉంటారు. ఎప్పుడు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు, హే పరమాత్మ, అనేక జన్మల నుండి తెలుసో తెలియకో నేను ఎన్నో పాపకర్మలు చేశాను. అలాంటి భ్రష్ట కర్మల ప్రభావం నా తలపై ఏముందో దాని నుండి నన్ను రిలాక్స్ చేసి బయటకు తీసుకురండి.
మనకి దుఃఖం కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి ఎవ్వరికీ ఇష్టము ఉండవు. ఎలాంటి ధనవంతుడు కానివ్వండి, అమాయకుడు కానివ్వండి, ఎడ్యుకేటెడ్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, తెలిసి వాంటర్లే ఏ ఆత్మ కూడా భ్రష్ట కర్మలు చెయ్యాలని కోరుకోరు. ఈ పాప కర్మల యొక్క భీతి ఎస్పెషల్లీ మన భారతీయులకి చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి గల మూల కారణం ఎన్నో సంవత్సరాల నుండి వేదాలు చదవడం, శాస్త్రాలు చదవడం, గరుడ పురాణం వినడం, నోములు చేయడం, వ్రతాలు చేయడం, సత్యనారాయణ కథ వినడం, అన్నీ వింటూ మన యొక్క కాన్షియస్ మైండ్లో భ్రష్ట కర్మల ప్రభావం యొక్క ఎఫెక్ట్ అది ఎంత బలంగా ఉంటుంది అనేటువంటిది నాటుకుపోయింది. మరి ఇవన్నీ చేయటంతో కర్మలు అయిపోయాయి. పాస్ట్ జన్మలను లేదా ఈ జన్మలోనో తెలుసో తెలియకో మనం వాంటర్లీ చేశామా, ఎవరైనా చెప్తే చేశామా, అవి జరిగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చర్చించుకోవాలంటే ఆ ప్రభావం నుండి భ్రష్ట కర్మలు ఏవైతే అయిపోయాయో వాటి ప్రభావం నుండి ఎలా మనం బయటకు రావాలి, క్లియర్ చేసుకోవాలి. నేను ఏం చేసినా, ఎంత చేసినా కొద్ది కూడా నా మనస్సు ప్రశాంతంగా ఉండడం లేదు. హాయిగా నేను ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాను. మీ లైఫ్లో ఉన్నటువంటి అతిపెద్ద లోటు ఏంటి మీ లోటు? డబ్బు లోట, లేదా పొజిషన్ లోట, ఏమి లోటు? రకరకాలుగా రీజన్స్ ఒక్కొక్కరు వారి జీవిత అనుభవంతో మనకు వివరిస్తూ ఉంటారు. కొన్ని ఇలాంటివి ఉన్నాయంటే ప్రాబ్లమ్స్, అవి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, దొరికిపోతాయి, కష్టం ఏమీ లేదు. కానీ మన మనసు అతిగా భారం అయిపోయింది. పాస్ట్ జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాప కర్మల వలన మన యొక్క మనసు అనేది అతి భారంగా ఉంటుంది. దాన్ని అంటారు బంధనంలో బంధింపబడి ఉండడం, బంధనంలో బంధింపబడడం. దాన్ని కర్మ బంధనాలని అంటారు. చేసినటువంటి కర్మల యొక్క బంధనం మన యొక్క మనస్సుని స్వతంత్రంగా ఉండనివ్వదు. కర్మ బంధనాల ఎఫెక్ట్తో మన యొక్క మనస్సు మనకు తెలియకుండానే దాని యొక్క ప్రభావం వలన ఒక స్ట్రెస్ అనే ప్రభావంపై పడి ఉంటుంది. అతిగా ఏ వ్యక్తి అయితే వ్యర్థం ఆలోచిస్తారో, ఇతరుల గురించి కానివ్వండి, స్వయం గురించి కానివ్వండి, ప్రకృతి గురించి కానివ్వండి, ఏ దాని గురించైనా కానీ ఒకవేళ నా మనస్సు అతిగా తప్పు కోరుకుంటుంది, తప్పు ఆలోచిస్తుంది అనుకోండి, భ్రష్ట కర్మలు చేసేటప్పుడు చాలాసార్లు మనకు ఈజీగా అనిపిస్తుంది, లైట్గా తీసుకుంటాం, పోనీలే అనిపిస్తుంది. కానీ మన యొక్క వేస్ట్కి వెయిట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కడైతే వ్యర్థమో అక్కడ వెయిట్, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ కర్మలు, భ్రష్ట కర్మలు, దాని ప్రభావం వలన మన యొక్క మనసు పూర్తిగా భారంగా ఉంటే అప్పుడు మనసుకి తేలిక ధనం అనేది కంప్లీట్గా పోతుంది. మన యొక్క మైండ్ ఫ్రీడమ్ లేదనుకోండి, హ్యాపీనెస్ లేదనుకోండి, మనసుకి తెలియని బంధనాల్లో బంధింపబడి ఉంటుంది. రాజయోగ మెడిటేషన్ అంటే అర్థం ఏంటంటే సహజమైన రీతిలో కర్మ బంధనాల నుండి ఆత్మను మీరు బయటకు తీసుకురండి. దానికోసం మా యొక్క బ్రాంచెస్లో మీకు ఎన్నో రకాలుగా సహజమైన పద్ధతుల్ని నేర్పిస్తాం.
ఏం చేస్తే మీరు మెంటల్గా రిలాక్స్గా ఉంటారు, కూల్గా ఉంటారు. ఇప్పుడే కానీ ఒక పద్ధతిని మనం నేర్చుకోవాలి. ఒకవేళ నా పంచ కర్మేంద్రియాలతో ఏ కర్మేంద్రియంతోనైనా భ్రష్ట కర్మ నేను చేసేసాననుకోండి, ఏ కర్మేంద్రియంతోనైనా భ్రష్ట కర్మ నేను చేసేస్తే ఈశ్వరుడైన పరమాత్మకి ఎన్నో నామాలున్నాయి. భూతనాథుడు అంటాము, వైద్యనాథుడు అని అంటాం, అవినాశి సర్జన్ అని కూడా అంటాం. ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి మనకి. కొన్ని మనం మనుషులకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాం. కానీ డాక్టర్ దగ్గర ఏ విషయం మనం దాయకూడదు కూడా. అది డాక్టర్ ముందు వెళ్ళి క్లియర్గా మన ప్రాబ్లం ఏంటి మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే అప్పుడే డాక్టర్ మనకి ప్రాపర్ మెడిసిన్ అనేది ఇస్తాడు. అదేవిధంగా మీ పంచ కర్మేంద్రియాలలో ఏ కర్మేంద్రియంతోనైనా ఒక్కసారి మనం ఏదైనా భ్రష్ట కర్మ చేసేస్తే మనం నిజాయితీగా భగవంతుడికి వినిపించేయాలి. ఏ వ్యక్తి అయితే ప్రతి ఒక్క విషయాన్ని పరమాత్మకి వినిపించి కూల్ అయిపోతారో వారు మెంటల్గా రిలాక్స్ అయిపోతారు. నేటి సమాజంలో ఎంతోమంది మనుషులను డిప్రెషన్లో వెళ్ళిపోయిన వారిని చూస్తున్నాం. అలా డిప్రెషన్లో వెళ్ళిపోవడము అంటే అర్థం కంప్లీట్గా వారి జీవితంలో సంతోషంగా జీవించడం మర్చిపోయారు. కూల్గా మైండ్ లేదు. ఏ మనిషికైతే మైండ్ కూల్గా ఉండదో, స్ట్రెస్ అనేది ఉంటుందో, వారు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండలేరు. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, మనం వంట తయారు చేసినటువంటి పదార్థమే కానివ్వండి, దాన్ని మీరు బాక్స్లో పెట్టి అలాగే మూత మూసేశారు. దానిపైన గాలి లేదు, నీడ లేదు, ఎండ లేదు. ఏది ఆ పదార్థంపై తగలకపోతే అది కుళ్ళిపోయి వాసన వస్తుంది. అదేవిధంగా ఒక్కసారి మనం ఏదైనా భ్రష్ట కర్మలు చేస్తే అవి అలాగే మనసులో పెట్టుకొని దాని గురించి కొన్ని లక్ష సార్లైనా ఆలోచిస్తూ ఉంటే కూడా మనకు తెలియకుండానే మనసు బరువు అయిపోతుంది. తేలికగా వారు ఉండలేకపోతుంటారు. కాబట్టి ఈరోజు పరమాత్మతో సంభాషణ చేసే సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని భగవంతుడితో చర్చించి వాటిని నిజాయితీగా మనం చెప్పేయాలి. అప్పుడే మన మనసు కంప్లీట్గా శుద్ధి అవుతుంది. మనం శుద్ధీకరణ చేయడానికి ఎన్నో మార్గాల్ని ఎంచుకున్నాం. ఫస్ట్ శుద్ధీకరణ నా యొక్క మనస్సులో ఉండాలి. ఎప్పుడైతే మనస్సులో నిజమైన శుద్ధీకరణ అనేది వస్తుందో అప్పుడే ఎంతో హాయిగా వారు ఉండగలుగుతారు. వారి యొక్క శుద్ధమైనటువంటి కర్మల ప్రభావంతో నిత్యం ఉమంగ ఉత్సాహాలతో ప్రసన్నంగా ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా ఇంకెవరైనా కానివ్వండి, ఎలాంటి వ్యక్తులతో మనం టైం స్పెండ్ చేయాలనుకుంటాం, హాయిగా రిలాక్స్గా ఉంటారు. కొందరు అందరితో ప్రేమగా ఉంటారు. మన మైండ్ చూడగానే మనకు కూడా అబ్బా అసలు వీళ్ళ ఉండాలండి, ఎంత కూల్గా ఉంటాడు, ఎంత హాయిగా ఉంటారు. వారిని చూడగానే ఒక మంచి శుద్ధమైన ఫీలింగ్ మనకు కూడా కలుగుతూ ఉంటుంది. అవునా? కాబట్టి ఏ రకంగా కూడా పాస్ట్ జన్మలు కానివ్వండి, ఈ జన్మలో కానివ్వండి, నా యొక్క ఆత్మ చేసినటువంటి భ్రష్ట కర్మల ప్రభావం నుండి ఈజీగా బయటకి రావాలి. కనపడే రకంగా శుద్ధీకరణ అందరం చేస్తూ ఉన్నాం. కానీ కనపడని రకంగా
మన మనస్సుని శుద్ధి చేసుకోవాల్సింది నిజాయితీగా పరమాత్మ ముందు మనం చేసినటువంటి కర్మల గురించి పరమాత్మకి వినిపించేయడం. దాంతో ఖచ్చితంగా మనం మెంటల్గా రిలాక్స్గా ఉంటాం, కూల్గా ఉంటాం. ఏ వ్యక్తి అయితే మెంటల్గా రిలాక్స్గా కూల్గా ఉంటారో వారు చేసినటువంటి భ్రష్ట కర్మల ప్రభావం నుండి తేలిగ్గా బయటకు వచ్చేస్తారు. అలా బయటకి రావడమే మెంటల్గా మనం రిలాక్స్ కావడం. దాన్నే నిజమైన శుద్ధీకరణ అని అంటారు. మన మనస్సుని నిజమైన శుద్ధీకరణకు ఇలాంటి విషయాలతో మనం సహజమైన రీతిలో శుద్ధి చేసుకొని భ్రష్ట కర్మల నుండి బయటకు రావచ్చు. మరి ఏ వ్యక్తి అయితే భ్రష్ట కర్మల ప్రభావం నుండి చాలా తేలిగ్గా బయటకు వస్తారో వారి నిజమైన ఆనందానుభూతిని తప్పకుండా చేయగలుగుతారు. సో ఇది కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. దానికోసం ఈ యొక్క మెడిటేషన్ సాధన ప్రతి ఒక్కరికి చాలా అవసరం అన్నమాట. మెడిటేషన్ అంటే అర్థం మన మనసు యొక్క సంబంధాన్ని నిత్యం పరమాత్మ యందు ఈజీ పద్ధతుల్లో జోడించుకోవడం. యోగము, వియోగం. యోగము అనగా సంబంధాన్ని కలుపుకోవడం, వియోగము అంటే విడిపోవడం. మనసు యొక్క సంబంధాన్ని, సర్వ సంబంధాలని ఏ వ్యక్తి అయితే ఒక పితా పరమాత్మతో జోడించుకుంటారో వాళ్ళు చాలా తేలికైన పద్ధతుల్లో రిలాక్స్గా ఉంటారు. ఎంత ఎక్కువ మనం మైండ్ రిలాక్స్గా పెట్టుకుంటామో అంత ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అనుభవం చేయగలుగుతాం. నిజమైన ఐశ్వర్యవంతులు అనగా మెంటల్గా రిలాక్స్గా ఉండగలగాలి. మన పాప కర్మల ప్రభావంతో, అతిగా వ్యర్థ సంకల్పాల ప్రభావంతో ఎప్పుడైతే మనసే భారం అయిపోయిందో, స్ట్రెస్ యొక్క ఫీలింగ్లో ఉంటామో, వారికి అన్నీ ఉండి కూడా వారికి నిజ జీవితంలో కావలసినటువంటి ఆ యొక్క హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతుంటారు. సో రియల్ లైఫ్లో రియల్ ఎక్స్పీరియన్స్ అంటే హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చెయ్యాలి అంటే ఈ యొక్క పద్ధతిని మనమంతా స్టార్ట్ చేయాలి. సంబంధం భగవంతుడితో ఎలా జోడించుకోవాలి? ఏ వ్యక్తి అయినా క్లోజ్ రిలేషన్ని, లైక్ తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, దగ్గర సంబంధికుల్ని తలుచుకోవడానికి ఎక్కువ టైం తీసుకోరు. చాలా రిలాక్స్గా కొన్ని సెకండ్స్లలో వారి యొక్క స్మృతిలో ఉండగలుగుతారు. సో అదేవిధంగా పరమాత్మతో మనం సర్వ సంబంధాలను జోడించుకోవచ్చు. మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు, ఒక ఆచారం. పాడుతూ ఉంటారు ఒక మంచి పాట. ఏమని? త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. హే ఈశ్వరుడా, మీరు మాత్రమే నాకు తల్లి, తండ్రి, సఖుడు, స్వామి. సర్వము మీరే. సర్వ సంబంధాలు పరమాత్మతో ఏ సమయంలో మీకు ఏది కావాలో ఆ సంబంధం యొక్క అనుభవం, ఆ సంబంధం యొక్క సుఖం, ధైర్యం ఖచ్చితంగా పరమాత్మ మనందరికీ ఇస్తారు. మీరు తేలిగ్గా ఉండాలి అనుకుంటే మీరు పరమాత్మని యాజ్ ఎ ఫ్రెండ్, లేదా మనసు ఎక్కువగా వికారంగా అయిపోయింది, వికారిగా ఆలోచిస్తుంది, ఆ సమయంలో భగవంతుని ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా ఎమర్జ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏంటో భగవంతునికి చెప్పేయండి. దాంతో మీరు ఎంతో మెంటల్గా రిలాక్స్ అయిపోతారు, సంబంధం భగవంతుడితో జోడించగలుగుతారు. సర్వ సంబంధాలు ఏ వ్యక్తి అయితే పరమాత్మతో జోడిస్తారో వాళ్ళు రిలాక్స్గానే ఉంటారు, కూల్గా ఉంటారు.
ఆ సంబంధం యొక్క సుఖం మీ యొక్క ఆత్మను అన్ని రకాలుగా గొప్పవారిగా మారుస్తుంది. మీరు మెంటల్గా రిలాక్స్గా ఉండగలుగుతారు. ఏ వ్యక్తి అయితే రిలాక్స్గా ఉంటారో, కూల్గా ఉంటారో, కర్మ బంధనాల నుంచి ముక్తులుగా అవుతారు, వారికి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని జీవన ముక్త స్థితి అని అంటారు. బంధనాలు అనేది, బర్డన్ అనేది ఆత్మను స్వతంత్రంగా ఉండనివ్వదు. నిర్బంధన ఆత్మ అంటే మెంటల్గా రిలాక్స్గా కూల్గా ఉంటుంది. బంధన ముక్తులు అవ్వడం అంటేనే జీవన ముక్తులుగా ఉండడం, జీవన ముక్త స్థితి. మెంటల్గా, ఫిజికల్గా, మనసుతో మీరు పూర్తిగా కూల్గా ఉండగలగాలి. దాన్ని అంటారు జీవన ముక్త స్థితి. యోగ సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మ మాత్రమే బంధన ముక్తులుగా, జీవన ముక్తులుగా ఉండగలుగుతుంది. వీటి కోసం నా యొక్క మనస్సు పాస్ట్ జన్మలో చేసొచ్చినటువంటి భ్రష్ట కర్మల ప్రభావం నుండి ముందుగా మనం తేలిక బయటకు రావాలి. మెంటల్గా మనం కూల్గా ఉండాలి. సర్వ సంబంధాల అనుభవం ఒక్క పరమాత్మతో చేయగలగాలి. ఈ రకమైనటువంటి సాధనతో నిజమైన శుద్ధీకరణ మన యొక్క ఆత్మను చేసుకోగలుగుతాము. శరీర శుద్ధీకరణతో పాటు ఈరోజు మన యొక్క మనస్సుని, అనగా మన యొక్క ఆత్మను అనేక జన్మల నుండి తెచ్చుకొచ్చుకున్నటువంటి భ్రష్ట కర్మల నుండి ఏ విధంగా బయటకు తీసుకురాగలుగుతాము, దానికోసం సహజమైన పద్ధతులు ఏంటి అనేటువంటిది ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.